ఆర్సీబీ టీం చూసుకుంటే కెప్టెన్ రజిత్ పడిదార్, వైస్ కెప్టెన్ జితేష్ శర్మ, ఆ తర్వాత వెంకటేష్ అయ్యర్, దేవదత్ పడికల్, కృణాల్ పాండ్యా, రషిక్ దార్ అవ్వచ్చు, లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఎస్ దయాల్ అవ్వచ్చు, సుయాష్ శర్మ. ఈ ప్లేయర్ ముఖ్యంగా ఈ ఇండియన్ ప్లేయర్స్ ఎవరు ఇండియన్ టీంలో లేరు, అంత పెద్ద స్టార్స్ కారు. ఇంతవరకు ప్రాపర్గా ఏ ప్లేయర్కి కూడా వాళ్ళకి టీమిండియాలో ప్లేస్ అయితే లేదు. కానీ ఈ కోర్తో, ఇండియన్ టీం కోర్తో వాళ్ళు మాత్రానికి అద్భుతాలు సృష్టించారు. బ్యాక్ టు బ్యాక్ ట్రోఫీస్ గెలిచారు. టీమిండియాలో సక్సెస్ కాని ప్లేయర్స్తో ఐపీఎల్లో ఆర్సీబీ టీం సక్సెస్ అయింది అనుకోవచ్చు. ఈ విషయంలో ముఖ్యంగా పొగడాల్సింది మాత్రానికి దినేష్ కార్తీక్ని. దినేష్ కార్తీక్ అంతా నమ్మాడు ఈ ప్లేయర్స్ని. ముఖ్యంగా కృణాల్ పాండ్యా చూసుకుంటే, కృణాల్ పాండ్యాని టీమిండియాలోకి అయితే చాలా తక్కువ మ్యాచ్లు ఆడాడు. ఒక 5 years దాటింది అనుకుంటే తను టీమిండియా ఆడి. కానీ ఆర్సీబీ తరఫున మాత్రానికి తను సూపర్ సక్సెస్ అయ్యాడు. ఐపీఎల్లో ఇప్పుడు ఆర్సీబీకి 2 ట్రోఫీస్, మొత్తంగా చూసుకుంటే కృణాల్ పాండ్యా 5 ట్రోఫీస్ గెలిచాడు. తను టీమిండియాలో సక్సెస్ కాకపోయినా మాత్రానికి ఐపీఎల్లో సూపర్ సక్సెస్ అయ్యాడు. అండ్ అలాగే వెంకటేష్ అయ్యర్ని చూసుకుంటే మాత్రానికి హార్దిక్ పాండ్యా తర్వాత తనే అంత మంచి స్పీడ్ బౌలింగ్ ఆల్రౌండర్గా పేరు వచ్చింది. టీమిండియాలో ఛాన్సులు కూడా వచ్చాయి, కానీ తను మాత్రానికి ఆ ఛాన్స్ని యూజ్ చేసుకోలేదు, ఫెయిల్ అయ్యాడు టీమిండియాలో. అండ్ అలాగే లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఐపీఎల్లో కేకేఆర్ తరఫున తను ఫెయిల్ అయ్యాడు, అందుకే వాళ్ళు వదిలేశారు. కానీ ఇప్పుడు చూసుకుంటే ఆర్సీబీకి వచ్చి తను మాత్రానికి సూపర్ సక్సెస్ అయ్యాడు. తనకి తక్కువ ఛాన్సులు వచ్చినా కూడా సూపర్గా ఆడాడు తను. ఫిల్ సాల్ట్ అండ్ అలాగే జాకబ్ బేతల్ ఒక ఇంటర్నేషనల్ ఓపెనర్స్, వాళ్ళిద్దరు లేకపోయినా కానీ ఆర్సీబీ టీంకి ఎటువంటి ఇబ్బంది పడలేదంటే అది కేవలం వెంకటేష్ అయ్యర్ వల్లే. అంత సూపర్గా ఆడాడు విరాట్ కోహ్లీతో కలిసి ఓపెనింగ్. అలాగే దేవదత్ పడికల్ కూడా ఒక పెద్ద స్టార్ అవుతాడు అనుకుంటే తను ఫెయిల్ అయ్యాడు. దేవదత్ పడికల్ కూడా తనకి మాత్రానికి ఇండియాలో అనుకున్నంత ఛాన్సులు రాలేదు. అటు జితేష్ శర్మ చూసుకుంటే వరల్డ్ కప్ ముందు టీంలో ఉన్నాడు, కానీ వరల్డ్ కప్ ముందు కరెక్ట్గా తన ప్లేస్ పోయింది. ఇషాన్ కిషన్ వచ్చాడు సెకండ్ వికెట్ కీపర్గా. రజిత్ పడిదార్ అయితే ఇంతవరకు టీమిండియాలో తీసుకోలేదు, ఒకే ఒక టెస్ట్ మ్యాచ్ ఆడాడు తను. ఇక రషిక్ దార్ అవ్వచ్చు, సుయాష్ శర్మ అవ్వచ్చు, మొత్తం ఇండియన్ టీమిండియాలో లేని స్టార్ ప్లేయర్స్ కానీ ప్లేయర్స్తో వాళ్ళు ట్రోఫీలు విన్ అయ్యారు బ్యాక్ టు బ్యాక్. ఒక విరాట్ కోహ్లీ తప్పించి ఏ బిగ్ స్టార్ ప్లేయర్ కూడా లేరు టీంలో. అండ్ అలాగే భువీ ఉన్నాడు, భువీ చాలా స్టార్, కానీ ఇప్పుడైతే తను మాత్రానికి కెరియర్ ఎండ్లో ఉన్నాడు. వీళ్ళిద్దరు తప్పించి మిగిలిన ఇండియన్ ప్లేయర్స్ మొత్తం స్టార్స్ కాదు. చూడాలి మరి వాళ్ళకి ఇప్పటికన్నా ఛాన్సులు వస్తాయో, టీమిండియాలోకి వచ్చి వాళ్ళు స్టార్స్ అవుతారేమో.